మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ ఆదరణ పొందినటువంటి ఆటల్లో ఫుట్బాల్ కూడా ఒకటి. ఇప్పుడు ఫిఫా ఫుట్బాల్ కూడా నడుస్తూ ఉంది లీగ్. అండ్ ఈ ఫుట్బాల్కి చాలా క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉందో అంతే ప్రమాదం కూడా దాగి ఉంది దీని వెనుక. ఆటగాళ్ళు ఫుట్బాల్ తలకి తగిలినప్పుడు, అలాగే ఒకరికొకరు ఆడుతుండేటప్పుడు గుద్దుకొని పడిపోయినప్పుడు కానివ్వండి, సో మెదడుకి ఏదైనా ఇంజరీ జరిగేటప్పుడు చాలా ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఫుట్బాల్ ఆటగాళ్ళల్లో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మెదడుకి సంబంధించి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. హలో సార్. హలో సార్, ఫుట్బాల్ గేమ్ అందరూ కూడా ఇప్పుడు ఎలాగో ఫిఫా ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది కాబట్టి చాలా క్రేజీగా చూస్తూ ఉన్నారు. సో ఈ ఆటకి ఎంత క్రేజ్ ఉందో అంతే ప్రమాదం కూడా వెనక దాగి ఉందని చెప్తూ ఉన్నారు. సో ఎలాంటి వాళ్ళకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది? స్పెషల్లీ బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఫుట్బాల్ ఆడి తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళల్లోని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ ఫుట్బాల్ మీరు చెప్పినట్టుగా ఆట అన్నది ఒకటి ప్రమాదం. దాంట్లో ఉన్నటువంటి ధనం, మనీ నమ్ముతారా? అసలు ఈ ఫుట్బాల్ ఏదైతే వరల్డ్ కప్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఫస్ట్ ప్రైజ్ మనీ అసలు నమ్మశక్యం కాదు, 470 కోట్లు. అందులో మళ్ళీ ఇంకేముంటుంది అక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ తరగతి సిస్టమ్ ఏమిటంటే ఎవరన్నా కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మనీ వస్తుంది, దగ్గర అందులో 4వ వంతు. సరే, ఇంకా సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ వస్తూ ఉంటే దాన్ని బట్టి తగ్గుతుంది. అంటే అంత మణితో కూర్చుకున్నటువంటి గొప్ప ఆట ప్రపంచంలో. సరే, మిగతా ఎన్నో ఉన్నాయి, ఫుట్బాల్, ఇది బాస్కెట్బాల్, చాలా ఉన్నాయి, క్రికెట్. అన్నిటికంటే ఎక్కువ వీక్షకులు చూసేది, క్రేజీగా చూసేది అంటే ఫుట్బాల్. ఆల్మోస్ట్ ఒలింపిక్స్తో సమానం అని అంటారు. అదే కాకుండా మెయిన్గా ఎక్కడంటే ఇది ఇక్కడ మన దేశం ఉదాహరణ తీసుకోండి. అసలు ఫుట్బాల్ ఇప్పుడు కూడా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదండి. 140 కోట్ల దేశం అయ్యండి కూడా రకరకాల కారణాలు. ఒక్కసారి 1950లో ఒక అవకాశం వచ్చింది క్వాలిఫై అవ్వడానికి. మరి అది అప్పుడు ఉన్నటువంటి దానిగా ఆర్థికంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ 1950 చాలా పాత రోజులు ఆ క్వాలిఫై కాల. ఆ తర్వాత అసలు ఇంతవరకు ఆ క్వాలిఫై వరకే వెళ్ళలేదు. క్రికెట్లో ఎంత పేరు సంపాదించో భారతదేశం, ఫుట్బాల్లో అంత వెనుకంజ ఉంది, రకరకాల కారణాలు. అయినా కూడా ఈ మాట ఎందుకు నేను ప్రస్తుతిస్తున్నానంటే, ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులు 3 గంటలప్పుడు ఆ మ్యాచ్ ఉంటే దానికోసం అలారం పెట్టుకొని లేచి ఒక బ్రెజిల్ మ్యాచో, లేకపోతే ఒక స్పెయిన్ మ్యాచో, లేకపోతే ఒక అర్జెంటీనా మ్యాచో, ఆ ఫేవరెట్స్ ఒక మెస్సీ, లేకపోతే ఒక రొనాల్డో, ఒక యమాల్, అంటే ప్రజలు అంతా అసలు కొంతమంది ఏదో మిత్రులందరూ కలిపి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం ఆ మ్యాచ్ ఉన్న రోజు నాడు. దానికి తోడు ఇంకేమిటి, ప్రపంచంలోని దేశాలు ఉంటాయి, చిన్న దేశాలు కూడా ఈసారి అవకాశం ఇచ్చిన కుర్సావో అని. అసలు ఉన్నది 1,00,000 జనాభా. ఈ మధ్య కాలంలోనే ఫుట్బాల్ మొదటిసారి. ఇంతకుముందు ఏంటంటే 32 టీములు ఉండేవి, ఈసారి 48 టీములు అయినాయి ఏకంగా. అంటే ప్రజల్లో ఆదరణ ఆ గేమ్కి. అసలు ఆ కుర్సావో అనే చిన్న దేశం అంటే నమ్మండి, ఎక్కడ ఒక ఐలాండ్, అది ద్వీపం. 1,00,000 మంది, 1,25,000 మంది అని ఉంటారు. దాని నుంచి 11 అంటే ఎక్స్ట్రా ప్లేయర్ కలుపుకుంటే ఇంతమంది ప్లేయర్లు. అంటే గేమ్ తాలూకు ముఖ్యం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, దానివలన ఎందుకు అంత క్రేజ్ అని చెప్పడానికి. అసలు ఈ గేమ్లో ఏదైతే ఆటలో ఆ దేశాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఆ దేశంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదట, ఎక్కడెక్కడో పనిచేసేవాళ్ళు, ఎవరు ఆస్ట్రేలియా వాళ్ళు, ఇంకెక్కడెక్కడో ఉండి వాళ్ళందరినీ లింక్డ్ఇన్ ద్వారా గుర్తించి ఒక టీంని తయారు చేశారు. ఇప్పుడు ఫుట్బాల్ ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రేక్షకుల్లో అంత ఆదరణ. అసలు రోజు 3 గేములు, 4 గేములు, అసలు నిద్రపోవటం లేదు యంగ్స్టర్స్. మరి ఆ మధ్య కాలంలో ఒకసారి జస్ట్ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ వచ్చాడు ఆయన, మెస్సీ. కలకటాలో అయితే రబాసు పాలైంది అసాబాసు. ఇక్కడైతే మనం ముఖ్యమంత్రి గారే వారితో చేయడం జరిగింది ఎగ్జిబిషన్ మ్యాచ్. అంటే ప్రజల్లో అది ఉంది ఆ క్రేజ్. ఎలాంటి క్రేజ్ గేమ్లో ఆబ్వియస్లీ ప్రజలందరితో వస్తున్నది ఒకటి ఏంటంటే, ఎవరు అబ్జర్వ్ చేయలేదు నిజాన్ని, ఎక్కువ మందికి తెలియదు. అది మొట్టమొదటి గేమ్ 11వ తారీఖున అయింది ఈ నెల. అది ఎక్కడ? మెక్సికో, సౌత్ ఆఫ్రికా. మెక్సికో, కెనడా, అమెరికా 3 హోస్ట్ దేశాలు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ 3 దేశాలు అవుతుంది, అది కూడా మొదటిసారట. అంటే ఎక్కడెక్కడికో ప్రయాణం చేయాలి టీములు. ఇక్కడ మ్యాచ్ ఒకటి ఆడి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అది ఒక విషయం. అక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే,
మెక్సికో ఆటగాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాహుల్ జామనీస్. ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఆయనకి ప్రమాదమైన తలకు గాయం తగిలింది 2020లో. ఎంతవరకు అంటే పెద్ద తలకాయ ఫ్రాక్చర్ అయిపోయింది, బ్రెయిన్ లోపల రక్తం గూడు కట్టుంది, దానికోసం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అసలు బతుకుతాడో లేడో అనుకుని వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి నుంచి పూర్తిగా కోలుకోవడానికి 9 నెలల సమయం పట్టింది. ఈ వరల్డ్ కప్లో కూడా ఈ వరల్డ్ కప్ అసోసియేషన్ వారి అనుమతితో ఒక సెపరేట్గా ఒక రకమైన ప్రొటెక్టివ్ ఇది స్పెషలైజ్డ్ గేర్ పెట్టుకున్నాడు, ఆయన తలకి పెట్టుకుని ఆడుతున్నాడు. అది ఎంతమందో గమనించలేదు, ఎందుకంటే ఆయన ఒక 2వ గోల్ ఆయనే వేశాడు. సౌత్ ఆఫ్రికాకి ఎనిస్ట్గా 2 గోళ్ళు మెక్సికో వేస్తే 2వ గోల్ ఆయన వేశాడు. అంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన నార్మల్ ఎట్లా? మరి అదే కదా, అంటే ఇప్పుడు ఇబ్బంది ఏమిటంటే మేము ఎలా చెప్తామంటే న్యూరో సర్జన్గా తలకి గాయం అన్నది ఏదో క్యాన్సర్ లాంటిది కాదు. తలకి గాయం అయినప్పుడు సరైన సమయంలో సరైన వైద్యం అందితే బ్రహ్మాండంగా రికవర్ అవుతారు. ఆంగ్లంలో చెప్పుకుంటే దాని పేరు బెనైన్ అని. ఇమిడియట్గా మీరు ఇంకో మాట అడిగారు, తర్వాత లాంగ్ టర్మ్ ఎక్కువ సంవత్సరాలు గేయమని దాని ఇబ్బందులు కూడా దాని గురించి మాట్లాడతాం. అసలు నిజంగా ఫుట్బాల్ అనుకుంటే ఏంటంటే మంచి ఉంది, చెడు. ఇప్పుడు ఇందులో ప్రొఫెషనల్స్లో వేరే ఉంటుంది, కొంతమంది అమాచ్యూర్స్ అంటాం, ఊరికే అప్పుడప్పుడు వెళ్ళి సరదాగా ఉత్సాహంగా ఆడేవాళ్ళు. అసలు వీళ్ళలో ఈ బ్రెయిన్ తాలూకా జ్ఞాపక శక్తి పెరగడానికి, అదే కాకుండా డెసిషన్ మేకింగ్ ఎవడో వస్తున్నాడో దాన్ని తొందరగా వాడికి బాల్ ఇవ్వకూడదని అప్పటికప్పుడు కదా, ఎవరో చెప్తే కాదు కదా, పక్కడు చెప్పడానికి లేదు. పరిసరాల తాలూకా ఉనికిని ఎంత బాగా షార్ప్గా గమనించడం, స్పేషియల్ అబ్జర్వేషన్, ఫిజికల్ స్ట్రెంగ్త్ సరేసరి ఉండాలి. 90 నిమిషాలండి, 45 నిమిషాలు 2 హాఫ్స్ మాట్లాడాలంటే ఎంత డ్రైనింగ్. అలాంటి గేమ్ అది. అందువల్ల ఫిజికల్ స్టామినా చాలా అవసరం. ఇది అమెచ్యూర్స్ మాటకి అందరికి, ఎవరు ఆడిన వాళ్ళందరికీ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎవరైతే ఆడతారో వాళ్ళలో బ్రెయిన్ లోపల కొన్ని ఈ పాత్వేస్ తయారవుతున్నాయి. ఏదైతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సమాచారం అందజేసే వ్యవస్థ కొత్త తయారవుతున్నాయి. అది పరిశోధనల ద్వారా బాస్టన్ యూనివర్సిటీ వాళ్ళ పరిశోధనలు తేలింది. అదే కాకుండా ఒక వ్యక్తి ఒక పని చేయాలి, ఏదో కాంప్లికేటెడ్ పని చేయాలి, ఏదో ఆ రోజు మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, డ్యూటీ ఫినిష్ చేయాలి, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి, బిజినెస్లో డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి డెసిషన్ కోసం ఏదైతే మనం మామూలుగా మెదడుకి ఎనర్జీ వాడతామో, ఈ ఫుట్బాలర్స్లో ఆ ఎనర్జీ తాలూకు శాతం తక్కువలోనే చేయగలని సామర్థ్యం వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే దానివల్ల ఉపయోగం కూడా ఉంది. కానీ మరి ఉపయోగం ఉన్నట్టు మనం రాహుల్ జమినీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇబ్బంది ఏమిటంటే ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఇది గమనించాలి అందరికీ. మనీ ఒకటే కాదు, ఒకటేమిటంటే కంకషన్. మీరు చూస్తుంటారు, తలకి దెబ్బ సడన్గా పరిగెత్తూ ఉంటారు, ఒక పేషెంట్ ఒక వ్యక్తి ఆటగాడు కింద పడిపోతాడు. అంటే తలకు గాయమై సడన్గా వాళ్ళు ఎక్కడున్నారో ఉనికిని మర్చిపోతారు, ఏదో పరాకు మాట్లాడతారు, తలనొప్పి ఉంటుంది. తర్వాత రికవరీ కూడా జ్ఞాపశక్తి ఇదంతా స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది. మీరు నమ్మరు, 2022 వరల్డ్ కప్లో 149 అలాంటి సంఘటనలు జరిగాయి. అంటే ఏమిటి, అప్పుడుకున్న టీంలో 32 గేములు తక్కువే. ఇప్పుడు 140 గేములు ఉండబోతున్నాయి వరల్డ్ కప్. అంతవరకు చూస్తే 48 టీములు భాగస్వామ్యంగా ఉన్నాయి. అంటే ఇంకా పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది కదా. సో మెయిన్ అక్కడ గోల్ కీపర్ ఎవరైతే ఉంటారో, సో బాల్ పట్టుకునే క్రమంలో తను చాలా హైట్ గా ఎగరడం కానీ అక్కడ నుంచి ఎక్కువగా కంటిన్యూస్ గా పడడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో తనకి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం లేదు. అదే కదా, ఫుట్బాల్ లో మీరు నమ్మరు, ఎవరికంటే ఎక్కువ ప్రమాదం, మీరు అడిగిన చాలా మంచి ఎవరికంటే డిఫెండర్ అంటే ఎవరండి, వెళ్తున్నారు, ఆ గోల్ వేసాడని ముందు ఒక టీం వ్యక్తి వెళ్తున్నాడు, వాళ్ళని ఆపాలి, ఇక నా నయానో భయానో ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ ప్రమాదం. అంటే అందరికీ కూడా ప్రమాదం, ఎవరికి తల దుప్పినా ప్రమాదమే. ఇంకోటి ఫుట్బాల్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హెడ్డింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఒక వ్యక్తి అవతల టీం వాడు వ్యక్తి తీసుకొస్తున్నాడు బాల్, అది వెళ్ళకుండా చూడాలి, అంటే తలతో బుద్ధి వెళ్ళకుండా చేయటము లేదా గోల్స్ వేయడం కూడా జరుగుతుంది. దాన్ని హెడ్డింగ్ అంటే అది ఒక సెపరేట్ అందరూ చేయలేరు అది. కానీ హెడ్డింగ్ చేయటం వల్ల ఆ టైంలో బ్రెయిన్కి దెబ్బ ఎంత తగులుతుందో ఎవరు గమనించరు. అలాగా రిపీటెడ్గా అసలు ఫిఫా వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి, నిర్దేశించారు, వారానికి 10 సార్లు కంటా మీరు తలక నుంచి చేయకూడదట. ఎందుకంటే ఇదన్నీ దృష్టిలో పెట్టుకునే. కానీ ప్రతి గేమ్లో వారానికి కాదు, ప్రతి గేమ్లో 10 నుంచి 12 సార్లు అందరూ చేస్తున్నారు. అంటే ఆ టైంలో తెలియకపోయినా కానీ ఎంత ప్రమాదం బ్రెయిన్కి జరుగుతుంది గమనించట్లేదు. దాని పేరే క్రానిక్ ట్రామాటిక్ ఎన్సెఫలోపతి. స్లోగా ఎప్పుడు వస్తుందండి, ఆడుతున్నప్పుడు కాదు,
ఆట ఆల్మోస్ట్ వదిలేసి ఇంకా రిటైర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు, అంటే ఏం జరుగుతుంది అప్పుడు? దానివల్ల ఏమవుతుంది, దెబ్బ తగిలినప్పుడల్లా తెలియకుండానే మెదడులో కొన్ని కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డ్యామేజ్ అవడం వల్ల అక్కడ కొన్ని బయోకెమికల్ మార్పులు వస్తాయి. ఒక టౌ ప్రోటీన్ అని తయారవుతూ ఉంటుందండి. టౌ ప్రోటీన్ అంటే మనం మాట్లాడుకుంటుంటాం, ఆల్జిమర్స్ డిసీజ్ లో ముఖ్యమైన మాట అది. అలా తయారవుతూ చుట్టుపక్కల భాగాలను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది. దానివలన న్యూరో డీజనరేటివ్ డిజీజ్ ఏవైతే మనం మాట్లాడుకుంటామో దానికి దారి తీస్తూ ఉంది. ఏంటో న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అండి? ఆల్జిమర్స్ డిసీజ్, పార్కిన్సన్ వ్యాధి, మోటార్ న్యూరాన్ డిసీజ్, ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్, అంటే ఈ రోజు కూడా 100% దానికి మందులు ఇస్తే తగ్గేటువంటి అవకాశం లేని వ్యాధులే. డీజనరేటివ్ డిజీజ్ అంటే శరీరానికి మెదడులో ఉండే ముఖ్య భాగంలో వయసుతో బట్టి దానికి జరిగిన ఇబ్బందులను బట్టి ఏదైతే డ్యామేజ్ వచ్చినటువంటి లాంగ్ టర్మ్ ఈవెంట్స్, అది ఇంకా ప్రమాదం అయింది లాంగ్ టర్మ్ అయితే. ఒక్క మాట చెప్పుకుంటే, ఒక వ్యక్తి ఎవరైతే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడితే 5% అంటండి, 5 ఎక్కువ శాతం వాళ్ళకి ఆల్జిమర్స్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇలాంటి ఆల్జిమర్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో దగ్గర బాధపడుతున్న వాళ్ళు తొందరగా మరణాలు జరుగుతున్నాయి, 3.5%. మనం మాట్లాడుతున్న ఫుట్బాల్ కాకపోయినా ఒక మహానుభావుడు ఉండేవాడు, కాసియస్ క్లే, మహమ్మద్ అలీ, చాలా గొప్ప ఆటగాడు, బాక్సర్. ఆ బాక్సింగ్ రింగ్ లో ఒకదానితో టకాను అందరిని కింద పడేసేవాడు. అలాంటి మహానుభావుడు ఒకసారి అట్లాంటా ఒలింపిక్స్ లో ఆ ల్యాంప్ని, లైట్ని, ఒలింపిక్ ల్యాంప్ వెలిగించడానికి అది గొప్ప ఆనర్ అనమాట, గొప్ప అథ్లెట్కే ఇస్తారు అది. ఆయన దాన్ని వెలిగించడానికి వెళ్ళి ఆ చెయ్యి వణుకుతూ దాన్ని వెలిగించడానికి పడిన కష్టం ప్రజలందరిలో దృష్టిలో, ఆహా ఇంతటి బలశాలి ఈ రోజున్న దైన అవస్థ ఏమిటి? ఎందుకంటే ఆయన అప్పటికే చాలా ప్రమాదమైన సీరియస్ ఆల్జిమర్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అంటే ఆ కిక్స్ అనేవి తలకి బాగా తగలడం వల్ల పార్కిన్సన్, ఆల్జిమర్స్ కాదు, పార్కిన్సన్ వ్యాధి. అంటే మరి ఎంత ప్రమాదం చెప్పండి. అయినా కూడా ప్రజలు ఎందుకు చేస్తున్నారంటే దాని తాలూకా ఒక పేరు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారు ఎవరన్నా కానీ ఏమాత్రం కొంచెం జ్ఞానం అడిగినా కానీ, ఏది ఫుట్బాల్ గురించి అడిగితే లయనల్ మెస్సీ పేరులో తెలియని లేరండి. ఆయన ఎక్కడో అర్జెంటీనా, ఎక్కడండి అది చిన్న బులి దేశం సౌత్ అమెరికాలో. అలాగే ఒక నేమార్ పేరు తెలియని లేడు. ఇప్పుడు ఏమో కొత్త స్టార్స్ వచ్చారు, కానీ ఎమాలని ఓన్లీ 18 years. ఇంకొక ఆయన ఈ మధ్యన వచ్చాడు హాలాండ్ అని, ఆ జుత్తు అదంతా చాలా అందరికంటే యంగెస్ట్, అందరికంటే పొడుగు, 6 నుంచి 10, 6 అడుగులు 10 అంగుళాలు. అంటే నేను చెప్పడం ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న మార్పుల్లో ఇంకొక వైట్ మ్యాటర్ అని ఒకటి ఉంటుంది. అంటే బ్రెయిన్ లో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఉంటుంది. గ్రే మ్యాటర్ అనేది పైన ఉండేది, వైట్ మ్యాటర్ అనేది దాని లోపల ఉండేది. ఈ వైట్ మ్యాటర్ లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి, క్రానిక్ ఇది కాకుండానే వ్యక్తులు పూర్తిగా తను పట్టుకున్నదే వేదం లాగా మార్పు. తర్వాత బిహేవియర్, ఒకసారి కోపం, ఒకసారి తాపం, దాన్ని ఏమంటే మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అంటారు. అసలు మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇలాంటి ఇబ్బందులు కూడా లోన్ అవుతుంది. పడేటప్పుడు మెడకి ఏమైనా గాయం అయినప్పుడు కూడా బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ మెడ వల్ల కాదు, మెడ వల్ల డైరెక్ట్ కాకుండా తలకే గాయం కావాలి. మెదడు వల్ల గాయమై వచ్చే ఇబ్బందులు వేరు. తలకు డైరెక్ట్ గా ఇబ్బంది తగిలితే మనం చెప్పుకున్నట్టుగానే డైరెక్ట్ గా కంకషన్ అవ్వడం కానీ, ఎక్కువ సంవత్సరాల నుంచి అలా నెమ్మదిగా అవడం కానీ, వైట్ మ్యాటర్ డ్యామేజ్ వల్ల కానీ, లాంగ్ టర్మ్ డ్యామేజ్, ఈ 4 లక్షణ పద్ధతుల వల్ల బ్రెయిన్ లో డ్యామేజ్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో తలలో కూడా ఎయిర్ క్రాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? స్కల్ కి అదే ఫ్రాక్చర్ మనం చెప్పుకున్నాం, ఆయన కూడా అదే ఫ్రాక్చర్. నార్మల్ లిటిల్ ఎయిర్ ఫ్రాక్చర్ లాంటివి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అది అలానే వదిలిపెట్టేస్తే నార్మల్ గా హీల్ అవుతుందా? దానికి నిజానికి ఏమిటంటే ఫ్రాక్చర్లు కూడా 2 రకాలు ఉంటాయి. మామూలు ఫ్రాక్చర్, లీనియర్ ఫ్రాక్చర్ అంటాం, నిటారుగా వచ్చేది. రెండోది డిప్రెసర్ ఫ్రాక్చర్ ఉంటుంది, అంటే ముక్కలుగా చిప్స్ లాగా అయిపోయి బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతాయి. అలాంటి దానికి ఆపరేషన్ చేయాలి. ఏదైతే లీనియర్ ఫ్రాక్చర్ అంటామో దానికి ఆపరేషన్ చేయము. అదే దానికి ఏమో బయట చేతులు విరిగిపోతే, కాళ్ళు విరిగిపోతే దానికి ఏదో కట్టు వేసినట్టు లేదు, దాని అది హీల్ అయిపోతుంది. ఈ ఆటగాడికి ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రాహుల్ జామినీస్కి ఏమైందంటే అక్కడతో కాకుండా బ్రెయిన్ లోపల కూడా పెద్ద రక్తస్రావం జరిగింది, హెమరేజ్. రక్తస్రావం అయితే చచ్చిపోతారంటారు కదా. అందరు కాదు కదా, ఇందాక చెప్పినట్టుగానే ఆ సమయంలో దానికి పాటకాడు కాబట్టి వెంటనే దానికి తీసుకెళ్ళడం, వైద్యం జరిగింది, బాగా రికవర్ అయ్యాడు. మెక్సికోలో కూడా దాని తాలూకు సౌకర్యాలు బాగా ఉన్నాయి. మరి ఈ రోజున మళ్ళీ మెక్సికో ఆటగా ఆడుతున్నాడని మళ్ళీ గోల్ వేసాడండి. అంటే ఏంటంటే 2026, 2020లో 2020లో న్యూరో సర్జరీ తాలూకా ప్రగతికి అదొక తర్కానం, అదొక నిదర్శనం. అంటే అంత ప్రమాదంలో ఉండి వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి మళ్ళీ ఆట కోసం, అందులో అంత కష్టమైనటువంటి అత్యంత
కష్టమైనటువంటి గేమ్ ఫుట్బాల్. 90 నిమిషాల పాటు ప్రతి గేమ్ కూడా అది ఆడి గోల్ వేసేటంటే చెప్పుకోవాలి కదా. అయితే ఇందులో మీరు అడిగినట్టు ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా డాక్టర్ గారు, మరి దానికి జాగ్రత్తలు ఏంటి? ఫిఫా వాళ్ళు చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. ఉదాహరణకి ఈ యంగ్స్టర్స్ ఉన్నారు, అప్పుడే ఇంక జీవితంలో మొదలు పెడుతున్నారు ఫుట్బాల్. వాళ్ళకి ఏదైతే హెడ్డింగ్ అన్నది ఎక్కువగా అలౌ చేయటం, తలతో చేయటం ప్రాక్టీస్ అన్నది వద్దని వాళ్ళని చెప్తున్నారు. ముందు ముందు ఇంకెంతో మీకు భవిష్యత్తు ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆట ఆడుతూ ఉన్నారు, సడన్ గా అన్కాన్షియస్ అయిపోయాడు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పూర్తిగా ఆ వ్యక్తి రికవర్ అయినంత వరకు అసలు మళ్ళీ ఆట ఆడడానికి అలౌ చేయకూడదు. అది అంత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారా లేదని డౌట్. ఎందుకంటే అలా అయిపోవడం, మళ్ళీ ఒక 10 నిమిషాలు రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఆడడానికి వస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి రికవర్ అయిపోయినట్టు ఉంటుంది. అదే కాకుండా కొన్ని ఫైన్స్, రెడ్ కార్డ్స్ చూపించడం, ఎవరైనా కావాలని తలకి ఏదో బద్ది ఇసిరేయడం, కబలను గుద్దడం అలాంటి చేస్తే అది నేరం. అది రెడ్ కార్డ్ అంటే ఆ తర్వాత గేమ్ ఆడడానికి లేదు ఆయన. అలాగే కొన్ని నిబంధనలు, కొన్ని కఠినమైన నిబంధనలు కూడా అవసరం. ఇవన్నీ ఒక పక్కన ఉండేటట్టయితే ఫుట్బాల్ అన్నది తప్పకుండా ఇబ్బంది. మళ్ళీ ఇంకా అమెరికన్ ఫుట్బాల్ అన్నది వేరే ఉందండి. మనం చెప్తున్నది సాకర్, దీని పేరు సాకర్ అంటారు, వరల్డ్ ఫుట్బాల్. అమెరికన్ ఫుట్బాల్ అయితే ఇంకా ప్రమాదంతో కూడుకున్నదట. అసలు వాళ్ళలో అయితే వీళ్ళకంటే చాలా రెట్లు ఈ మెదడుకు డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం అయితే. అందువల్ల ఏంటంటే ఫుట్బాల్ అన్నది ఇబ్బందితో కూడుకున్నదైనా కూడా చాలా గొప్ప గేమ్, దాని బ్యూటిఫుల్ గేమ్. పీలే గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడ బ్రెజిల్ ఆటగాడు, బ్లాక్ జూయల్ ఆయన పేరు, నల్లటి వైద్యం అంట ఆయన పేరు. ప్రపంచం అంతా అలా చెప్పుకుని అన్ని గోల్ వేసాడు ఆయన. చూసిన వాళ్ళకి కూడా అసలు ఎప్పుడు వేస్తాడు గోలు, ఎప్పుడు వేస్తాడా లేదా, ఎవరు గెలుస్తారు, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ. అందులో అయితే ఏంటంటే ఆడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలేసి నేను వచ్చి తల దెబ్బ తగిలించగలను ఉండగలను జరగదు. అది అసలు ఆ దేశానికి రిప్రజెంట్ చేయాలంటే చాలా గర్వంగా అనుకుంటారు. అంతే కదండి, ఆటగాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి. అలాగని క్రికెట్లో కూడా జరగలేదా? ఆయన ఎప్పుడో పెద్దది వెస్హాల్ గారు బాల్ వేస్తే ఒక ఆయనకు తలకి దెబ్బ తగిలి కంట్రాక్ట్ తర్వాత ఆయన ఆటలు ఆడలేకపోయినాడు ఆయన. తల ఆ రోజుల్లో 70 రోజుల్లో తలగా దెబ్బ తగలడం, ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రికెట్ అసలు అతను ఆ రోజుల్లో ఇంకా పరిస్థితులు అవి. 2020 కాబట్టి మళ్ళీ ఈయన మళ్ళీ ఆటలు ఆడుతున్నాడు. సో సైన్స్ ప్రగతి, న్యూరోసర్జరీ ప్రగతి ఆ విధంగా చెందింది. అంటే దానివల్ల అందరికీ తలకు దెబ్బ తగిలించుకొని వైద్యం రెండని కాకపోయినా కానీ దానివల్ల ఇబ్బందులు ఉన్నమాట అయితే వాస్తవం. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని హెడ్డింగ్ అన్నది లేకుండా, అదే కాకుండా ఈ ఫౌల్స్ అన్నది లేకుండా రిఫరీస్ వాళ్ళందరూ చాలా కఠినమైనటువంటి నిబంధనలు, ఈ రెడ్ కార్డులు చూపించడం అనేది చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ బ్యూటిఫుల్ గేమ్ అన్నది ఇంకా బాగా ఆడాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా చూసుకుంటే ఇంకా ఎక్కువ మంది ఆడతారు. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఫుట్బాల్ ఆడటం వల్ల మనం ఎంత ఆనందం పొందుతామో దాని వెనక ఉన్నటువంటి ఆ ప్రమాదాలు ఏంటి? ప్రమాదం ఒకటి అయితే ముందు మనం చెప్పుకున్నాం, అమెచర్స్ కానీ అప్పుడప్పుడు ఆడేవాళ్ళు కానీ తర్వాత ఇబ్బంది కాకుండా ఉండేవాళ్ళు అయితే అందరిలో రావట్లేదు కదండి. లాంగ్ టర్మ్ ఇబ్బందులు అందరూ రావటం లేదు. ఆ కొంత శాతం ఎవరైతే ఎక్కువ ఈ తలకు దెబ్బ గాయం అవుతుందో, మరి వాళ్ళని జ్ఞాపక శక్తి పెరగడం, కాన్సన్ట్రేషను, వాళ్ళు ఏదైతే పనితనం తొందరగా చేయటం, ఎనర్జీ తక్కువ చేయడం, వాళ్ళు మరి బాగా ఏకాగ్రత చాలా ఎక్కువ ఉంటుందట. మరి అదొక మంచిదే కదా. థ్యాంక్ యూ సార్. రైట్.